హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అండి. చూడండి, నేనైతే అన్ని పార్ట్స్ కూడా జాయింట్ అనేది వేసేసుకొని రెడీ చేసేసుకున్నానండి. ఎందుకంటే జాయింట్ కూడా వేసి చూపిస్తే టైం అనేది ఎక్కువ పడుతుంది. సో అందుకోసం అయితే నేనైతే అన్ని జాయింట్లు అయితే వేసేసాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నీట్గా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే డాట్స్ కోసము చూడండి, ఫ్రంట్ వైపు మనకి మధ్యలో పట్టేసుకొని ఒక 2 ఇంచెస్ ఉండేలా ఒక డాట్ అయితే వేసేసుకోండి. చిన్న డాట్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలా వేసేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ ఇచ్చుకుని కరెక్ట్గా పట్టేసుకొని ఇలాగా కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ స్ట్రేట్గా టక్స్ మనం ఏదైతే టక్స్ ఇచ్చుకున్నామో దానికి స్ట్రేట్గా ఒక డాట్ అయితే వేసేసుకోండి. సో ఇంకొక కుట్ట అయితే వేసేసుకోండి, గట్టిగా ఉంటుంది. తర్వాత ఈ డాట్కి స్ట్రేట్గా ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. చూడండి, ఈ డాట్కి స్ట్రేట్గా ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నారంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో షేప్ అనేది. సేమ్ ఇలాగే రెండో పార్ట్ కూడా రెడీ చేసేసుకోండి. చూడండి, ఇలాగా రెండో పార్ట్ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అయితే జాయింట్ అనేది చూపిస్తాను. చూడండి, షేప్ బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చుకున్నామండి. కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, కింద లింక్ ఇస్తాను చూడండి కటింగ్ వీడియో కూడా. ఇలాగా షేప్ అనేది కరెక్ట్గా పట్టేసుకొని షేప్ బెల్ట్ కింద మనం ఏదైతే కోణం ఇచ్చాం కదా ఫ్రంట్ పార్ట్కి, అది వెడల్పుగా అనుకోవాలన్నమాట. వెడల్పుగా అనేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోనే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఇలా ఈ క్లాత్ని మొత్తం ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఖర్చు మనం కుట్టామో దానికి ఇంకొక లైనింగ్ పీస్ అనేది ఉంది కదా, ఆ లైనింగ్ పీస్ అనేది పట్టేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ ఖర్చుతోనే కుట్ట అనేది వేసేసుకోండి. మీరు ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అంతే ఖర్చుతోనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మొత్తం దాంట్లో నుంచి రివర్స్ చేసేసామంటే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. పైన వైపు మనకు నీట్గా ఉంటుందండి. సో రెండో పార్ట్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది కట్ చేసాం కదా లైనింగ్ పీస్లో, ఆ నెక్ అనేది తీసుకొని దాంట్లో 2 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకొని ఇలాగా 2 పీసులు అయితే చేసేసుకోండి. ఉక్సులు పట్టి వైపు 2 ఇంచుల క్లాత్ని సగానికి మలిచారంటే 1 ఇంచ్ అనేది రెడీ అవుతుంది కదా, దాన్ని ఉక్సుల పట్టి సైడ్ పెట్టేసుకొని మధ్యలో డాట్ ఉంది కదా, డాట్ దగ్గర ఇలాగా మలుచుకోవాలన్నమాట. మలుచుకొని కుట్టుకోవాలి. చూడండి, ఇలాగా కింద వరకు 1/2 ఇంచ్ ఖర్చుతోనే కుట్టుకుంటూ రండి. కింద వైపు ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి ఇలాగా. తర్వాత దీన్ని మొత్తం ఫోల్డ్ చేసేసుకొని చివరన కుట్ట అనేది వేసేసుకున్నారంటే మనకి ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకి ఫ్రంట్ సైడ్ ఖర్చులు అనేవి ఇక్కడ కూడా కనిపించట్లేదు, మొత్తం లోపలికైతే వెళ్ళిపోయండి. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి, అప్పుడే కస్టమర్ అనే వాళ్ళు మన దగ్గరికి వస్తారనమాట. మనం ఎలా పడితే అలా కుట్టేసి ఇచ్చేస్తే కాదు కదా, నీట్గా కుట్టి ఇవ్వాలి. సో ఇది వచ్చేసి కాజా పట్టి కోసం అండి. బ్యాక్ సైడ్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా, దాంట్లో 2 ఇంచెస్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఆ 2 ఇంచెస్ ఎంత ఉందో అంతకైతే నేను ఇలా కుట్ట అనేది వేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసిస్తాను. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ని మనము కాజా పట్టికి అయితే కుట్టుకోవాలండి, నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కాజా పట్టికి కింద వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు బయటికి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు అంతా ఉంచుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. సో మన మిషన్కి పాదం ఉంటుంది కదా, దాని మందం ఖర్చు అనేది పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చారంటే నీట్గా ఉంటుందండి. తర్వాత ఈ క్లాత్ని అంతా ఫోల్డ్ చేసేసుకొని కింద వైపు ఖర్చు కవర్ అయ్యేలా పట్టేసుకోవాలి. చూడండి, ఇలాగ కింద వైపు ఖర్చు అనేది కవర్ అయ్యేలా పట్టేసుకొని ఈ చివరన ఒక కుట్ట అనేది వేసేసుకోండి. ఫస్ట్ రఫ్ అయితే లాగాలండి, కంపల్సరీ రఫ్ లాగితేనే గట్టిగా ఉంటుంది. సో చివరన ఒక కుట్ట అనేది వేసేసుకోండి, పక్కనే ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. చూడండి, పక్కన ఇంకొక కుట్ట అనేది వేసేసుకోవాలి. మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోతుందండి. ఉక్సు పట్టి రెడీ అయిపోయింది, కాజా పట్టి రెడీ అయిపోయింది. 2 ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. బ్యాక్ పార్ట్ కూడా నేను ఫస్టే జాయింట్ వేసినప్పుడే నేను బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ చెక్ చేస్తున్నాను అనమాట. ఆది బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ అనేది చెక్ చేస్తున్నాను. ఇలా కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుస్తుందండి. ఏదైనా కొంచెం ఎక్స్ట్రా తక్కువ అయినా కానీ కొంచెం ఇలాగ అడ్జస్ట్ అనేది చేసుకొని కుట్టుకోవచ్చు. అందుకోసం ఏదైనా సరే మనం జాయింట్ వేసేటప్పుడు కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఎంత సీనియర్ అయినా సరే టైలర్స్ అనేవాళ్ళు ఇలా చెక్ చేసుకొని కుట్టాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏ బ్లౌజ్ అయితే ఇచ్చారో మనం కుట్టిన బ్లౌజ్ అంతే వస్తుంది. చూడండి, ఇలాగా
నెక్ అనేది కొంచెము రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి. చూడండి లైట్‌గా ఇలా కట్ చేశాను. ఇప్పుడు నెక్ అయితే రెడీ అయిపోయిందండి ఫ్రంట్ సైడు. ఇప్పుడు షోల్డర్స్ 2 కూడా జాయింట్ అనేది వేసేసుకోండి. షోల్డర్స్ 2 జాయింట్ వేసేసుకొని చూడండి బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు 2 రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతేనండి. పావించు లేకపోతే హాఫ్ ఇంచు మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అంత. నేనైతే హాఫ్ ఇంచ్ అయితే వేస్తున్నానండి. షోల్డర్ జాయింట్ వచ్చేసి కొంచెం హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి. మరీ చిన్నగా ఉంటే కుట్లు అనేవి పిగిలిపోతాయి. సో హాఫ్ ఇంచ్ ఉందంటే సరిపోతుంది. ఒకవేళ జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ అయితే చేసేసుకోండి. నేను ఇక్కడ పైపింగ్ అయితే వేసేస్తున్నానండి. బార్డర్ కోర్ కొంచెము కాపర్ కలర్ అయితే ఉందండి. అందుకోసం అయితే కాపర్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను బ్లౌజ్కి. చూడండి ఇలాగా మొత్తం పైపింగ్ అయితే చివరి వరకు ఇదే మెథడ్ అండి. 1 ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని 1 ఇంచ్‌కి ఒక సైడు మలిచి కుట్టుకోవాలండి. ఇంకొక సైడ్ వచ్చి మనం బ్లౌజ్‌కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం ఏదైతే కుట్టామో దాని మీదనే థ్రెడ్ అనేది పెట్టుకొని పైపింగ్ అయితే వేసుకోవాలి. సో ఇలాగా మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకున్నామంటే మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోతుందండి నీట్‌గా. చూడండి. చాలా ఈజీ అండి. కింద లింక్ ఇస్తాను చూడండి పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలి. సో దీని కటింగ్ వీడియో లింక్, పైపింగ్ ఎలా వేసుకోవాలో లింక్ అయితే కింద ఇస్తాను చూడండి. మీకు కటింగ్ చూస్తేనే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమవుతుందండి. ఇలా చివరి వరకు ఇలాగే కుట్టు అనేది వేసేసుకోండి. ఒకే లెవెల్ వచ్చేలా వేసుకోండి. అప్పుడే లుక్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ అనేది వేసేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా కింద పైపింగ్ అయితే వేయాలి. హ్యాండ్స్‌కి కింద పైపింగ్ వేసేసుకొని మనం హ్యాండ్ జాయింట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో. జాయింట్ వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. షోల్డర్‌కి జాయింట్ ఉంటుంది కదా! షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ అనేది పెట్టేసుకొని అక్కడి నుంచి కుట్టుకుంటూ రావాలండి. మీరు స్టార్టింగ్ నుంచే కుట్టుకుంటూ వచ్చారనుకోండి బ్లౌజ్ అనేది కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది. మనకి నీట్‌గా రాదనమాట. అంత నీట్‌గా రాదు. ఖర్చులు అనేవి బయటకు వచ్చేస్తాయి. ముడతలు ముడతలుగా వస్తుంది బ్లౌజు. అందుకోసం షోల్డర్ జాయింట్ దగ్గరనే మనకి బ్లౌజు హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా! మిడిల్ పార్ట్ అదనేది పెట్టుకొని నీట్‌గా ఇలా కుట్టుకుంటూ రావాలి. సో, ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కుట్టుకోవాలండి. కుట్టుకొని మొత్తం చివరి నుంచి మళ్ళీ ఇంకొకసారి కుట్టుకుంటూ వచ్చామంటే మనకి హ్యాండ్ జాయింట్ అయితే రెడీ అయిపోతుంది. సో, ఇలాగేననమాట. పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకున్నారనుకోండి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి. సో, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. కింద నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది వేసేసుకోండి. ఎంత నీట్‌గా వచ్చేసిందో పైపింగ్ అయినా, ఏదైనా నీట్‌గా వచ్చేస్తుందండి. చాలా సింపుల్‌గా. ఇంకొక కుట్టు వేసుకోవాలని చెప్పాను కదా! ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. తర్వాత హ్యాండ్‌కి పైపింగ్ అయితే వేస్తున్నాను చూడండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోండి. రెడీ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వచ్చేసి చెస్ట్ లూజ్ మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడే టక్స్ అయితే ఇచ్చుకుంటామండి చెస్ట్ దగ్గర. సో, ఓన్లీ మనము జాయింట్ వేసుకునేటప్పుడు హ్యాండ్ లూజు, నడుము లూజు చూసుకున్నామంటే ఈజీగా జాయింట్ అనేది వేసేసుకోవచ్చండి. హ్యాండ్‌కి పైపింగ్ ఎలా అయితే వేస్తున్నామో నెక్‌కి సేమ్ అంతేనండి పైపింగ్ అయితే. ఏ బ్లౌజ్‌కైనా సరే ఈ మెథడే ట్రై చేయండి. ఒకవేళ లోడింగ్ పైపింగ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఎలా వేసుకోవాలో అనేది వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఓకేనా. ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. ఆల్రెడీ నేను చూపించానండి. మన ఛానల్‌లో అయితే ఉంది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో. ఇలాగే మొత్తం చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు కుట్టారంటే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి స్టిచ్చింగ్ అయితే. కట్ చేసేయండి. థ్రెడ్ అనేది కట్ చేసుకున్న తర్వాతనే కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్నారంటే చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. సేమ్ ఇంకో సైడ్ కూడా ఇలాగే జాయింట్ అనేది వేసేసుకొని మనకి కింద కూడా నడుము దగ్గర కూడా జాయింట్ అనేది వేసేసుకోండి. చూడండి పైపింగ్ అయితే వేసేసాను నడుము దగ్గర కూడా.
నడుము లూజు మన ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజు ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా నడుము లూజు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. కింద వైపు కూడా సేమ్ అలాగే మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజు ఎంతైతే ఉంటుందో అంత అయితే పెట్టేసుకోవాలి. కాజాపట్టి సైడ్ కాజాపట్టి పెట్టేసుకోండి. ఉక్సుపట్టి సైడ్ ఉక్సుపట్టి పెట్టేసుకొని హ్యాండ్ లూజు పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజు దగ్గర నుంచి చెస్ట్ లూజు వరకు ఒక కుట్ట అనేది వేసేసుకోండి. చెస్ట్ లూజ్ దగ్గర నుంచి కింద నడుముకి ఇప్పుడు మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా అక్కడి వరకు అనమాట. చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ దగ్గర కటింగ్ చేసేటప్పుడే టక్స్ అనేవి ఇచ్చుకున్నామండి. ఇక్కడ మీకు అనిపించడం కోసం మళ్ళీ నేనైతే మార్కింగ్ అయితే వేసాను చూడండి. ఇలాగా ఇక్కడికి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి కింద నడుముకి మనం ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా నడుము లూజు ఇలా పట్టేసుకొని ఇక్కడికి కుట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా వస్తుందండి జాయింట్ అనేది, ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగ చివరికి కరెక్ట్గా పట్టేసుకొని మీకు ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత చివరికి ఇలాగ మలిచి కుట్ట అనేది వేసేసుకున్నారంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. సో వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.